హాయ్ హలో అండి, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఈరోజు మేము బ్యాంగిల్ స్టైల్ అండి చూపిస్తున్నాను. మనకి హెయిర్ అనేది బ్లాక్గా ఉంటుంది కాబట్టి బ్లాక్ కలర్ మనం తీసుకునే బ్యాంగిల్స్ డిఫరెంట్గా ఉంటే బాగుంటుందన్నమాట. ఈరోజు మేము చిల్డ్రన్ బ్యాంగిల్స్తో ఒక స్టైల్ వేస్తున్నామండి. ఏ సైజ్ బ్యాంగిల్స్తో అయినా మనము డిఫరెంట్గా బ్యాంగిల్ స్టైల్ అనేది వేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే చాలా సిల్కీ హెయిర్ వాళ్ళకి ఏ స్టైల్ వేసినా కానీ జారిపోతుంది. కొంతమంది కెమికల్ అనేది మనకి యూజ్ చేయొద్దని అడుగుతుంటారు. అలాంటి వారికి కూడా అకేషనల్గా అంటే చిన్న చిన్న పార్టీస్, రిసెప్షన్, ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటి స్టైల్ మీరు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. బ్యాంగిల్స్ అనేవి మీ ఫంక్షన్లో వేసుకునే డ్రెస్ కలర్ మ్యాచింగ్ కానీ, డ్రెస్ కలర్ కాంట్రాస్ట్ కానీ తీసుకుంటే కూడా బ్లాక్ హెయిర్ కాబట్టి చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా ఫస్ట్ ఒక బ్యాంగిల్ పెట్టుకొని ఆ బ్యాంగిల్లో నుండి హెయిర్ తీసి సెకండ్ బ్యాంగిల్ని ఆ ఫస్ట్ ఉన్న బ్యాంగిల్కి క్రింద సగం వరకు పెట్టి మిడిల్లో కొంత ఇలా గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో నుంచి హెయిర్ అనేది పైకి తీయాలండి. తీసిన తర్వాత అలా ఫింగర్తో హెయిర్ని పట్టుకొని ఇప్పుడు చూడండి, ఇలా ఆ బ్యాంగిల్కి హాఫ్ వరకు అలా తీసుకొని అక్కడ నుంచి కిందకి హెయిర్ని తీయాలి. ఫస్ట్ బ్యాంగిల్ పెట్టే టైంలో కొంచెం స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అవుతుందండి. తర్వాత చాలా ఈజీగా ఎవరు పట్టుకోకుండానే మనం స్టైల్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. బ్యాంగిల్స్ యూజ్ చేసేటప్పుడు మనము మెటల్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తే బాగుంటుందండి. వేరే బ్యాంగిల్స్ యూజ్ చేస్తే బ్రేక్ అవ్వచ్చు, లేదంటే ఒకవేళ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కానీ యూజ్ చేస్తే అవి సాగిపోతూ ఉంటాయండి. కాబట్టి కొంచెం గట్టిగా ఉండే మెటల్ బ్యాంగిల్స్ యూజ్ చేయవచ్చు. అలాగే చిన్న బ్యాంగిల్సే యూజ్ చేయాలని ఏం లేదండి. మెటల్ బ్యాంగిల్స్ పెద్ద సైజ్ అంటే 2.6 ఇంకా 2.8 అలా ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేయొచ్చు. అయితే చిన్న బ్యాంగిల్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను తీసుకుంటున్నాను చూడండి, సైడ్స్కి హెయిర్ అలా తక్కువ హెయిర్ తీసుకోవాలన్నమాట. ఎక్కువ హెయిర్ చిన్న బ్యాంగిల్స్లో మనం అడ్జస్ట్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది, చూడటానికి కూడా అంత బాగోదు. ఈ విధంగా సన్నగా పాయలు తీసుకొని ఒకసారేమో పాయలు తీసుకుంటూ 3 కలిపి పైకి బ్యాంగిల్లో నుండి పైకి తీసుకోవాలి. తర్వాత హెయిర్ని అంతా కూడా పట్టుకొని అలా పట్టుకొని అక్కడ ఆ బ్యాంగిల్ మీద హాఫ్ వరకు బ్యాంగిల్ పెట్టి ఆ హాఫ్ నుంచి హెయిర్ అనేది క్రిందకు ఈ విధంగా తీయాలండి. కొంచెం ట్రై చేస్తూ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి బ్యాంగిల్ కూడా క్రిందకి జారిపోతుందేమో అని. అలా ఏముండదండి. చక్కగా బ్యాంగిల్స్ హెయిర్లో గ్రిప్ తీసుకుంటాయి, చక్కగా ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. హెయిర్ ఏం జారిపోయే ఛాన్సెస్ అయితే ఉండవన్నమాట. మీరు ఇలాంటి ఇంకా కొన్ని హెయిర్ స్టైల్స్ కానీ బ్యూటిషియన్కి సంబంధించి కోర్స్ కానీ నేర్చుకోవాలి అంటే సెట్విన్ అనే సంస్థ ఉందండి, తెలంగాణ గవర్నమెంట్చే నడపబడుతుంది.
ఫీజెస్ అనేవి చాలా నామినల్గా ఉంటాయండి. వీలుంటే మేము మా సంస్థ ఎక్కడ ఉంది అనేది ఒక వీడియో పెడతామండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3 months కోర్సులు ఉన్నాయండి, 1 year కోర్సులు ఉన్నాయి. మీకుండే ఇంట్రెస్ట్ని బట్టి డిప్లొమా వరకు కూడా మీరు కోర్స్ అనేది చేయొచ్చండి. మా వెబ్సైట్ వచ్చేసి www.setwin.in. చూసినట్లయితే మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుందండి. ఈ విధంగా మనం ఎంత లాంగ్ హెయిర్ ఉన్నా కానీ బ్యాంగిల్స్తో స్టైల్ అనేది వేసుకోవచ్చు. మా సంస్థలో చాలా కోర్సులు ఉన్నాయండి. ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, కంప్యూటర్ కోర్సెస్ ఉన్నాయి, ప్రీ ప్రైమరీ టీచర్ కోర్సెస్ ఉన్నాయి, మగ్గం వర్క్ ఉందండి. ఇంకా వేరే ఒక్కొక్క సెంటర్లో ఇంకా ఎక్స్ట్రా కోర్సెస్ కూడా నడపబడుచున్నాయండి. వెబ్సైట్లో చూసినట్లయితే మీకు దగ్గరలో ఏ సెంటర్ ఉందనేది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. అన్ని సెంటర్స్లో ఒకటే ఫీజు ఉంటుందండి, ఎక్కడ కూడా డిఫరెన్స్ అనేది ఉండదు. బ్యూటిషియన్ కోర్స్ అనేది థియరీ క్లాసెస్ ఉంటాయి, ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి, అలాగే ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడతాయండి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు పాస్ అయిన వెంటనే సర్టిఫికేట్ అనేది తెలంగాణ గవర్నమెంట్చే మీకు ఇవ్వబడుతుందండి. ఇప్పుడు మనం ఇలా స్టైల్ వేసినప్పుడు ప్రక్కన ఉన్న హెయిర్ చాలా వరకు కొంచెం లూజ్గా కనిపిస్తుంది కదా, ఎందుకంటే మనం స్మాల్ సైజ్ బ్యాంగిల్స్ తీసుకున్నాం అన్నమాట. బిగ్ సైజ్ తీసుకున్నట్లయితే ఆ హెయిర్ అంతా కూడా ఈ బ్యాంగిల్స్లోకి మనం తీసుకోవచ్చు. అలా అదొక డిఫరెంట్గా వేసుకోవచ్చు, ఇలా కూడా ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ అనేది వేసుకోవచ్చు అన్నమాట బ్యాంగిల్స్తో. మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి, మీ ఇంట్లో వారికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది ఓల్డ్ స్టైల్ కూడానండి, ఇప్పుడు అందరూ మర్చిపోయినట్లున్నారు బ్యాంగిల్ స్టైల్. మనము ఇలా ఇన్ని బ్యాంగిల్స్ యూజ్ చేయకుండా ఓన్లీ 2-3 బ్యాంగిల్స్ కూడా ఇయర్స్ బ్యాక్ సైడ్ స్టైల్ అనేది వేసుకొని పినప్ చేసుకొని మిగతా హెయిర్ మనము వేరే స్టైల్స్ ఏదైనా వేసుకోవచ్చండి, అలా కూడా బాగుంటుంది. లేదా షార్ట్ హెయిర్ ఉన్న వారికి అయితే ఇయర్స్ బ్యాక్ సైడ్ ఒక 2 బ్యాంగిల్స్ 3 బ్యాంగిల్స్ వేసుకొని ఇలా క్లిప్ పెట్టుకొని కూడా హెయిర్ అనేది వదిలేసేయచ్చు, అలా కూడా చూడడానికి బాగుంటుంది. అలా ఇంకా ఒక్కసారి మీకు బ్యాంగిల్స్తో వేయడం వచ్చాక డిఫరెంట్గా వేసుకోగలుగుతారు మీరే. మా ఇన్స్టిట్యూట్ వచ్చేసి చైతన్యపురిలో ఉందండి. ఒకసారి విజిట్ చేయండి. ఇలా స్టైల్ అంతా వేసిన తర్వాత మనం పైనుంచే బ్యాంగిల్ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి, పైనుండి కూడా వేసుకోవచ్చు అనేది నేను మీకు చూపించాను.
మీరు ఇయర్స్ బ్యాక్ సైడ్ నుంచి కూడా స్టైల్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఫ్రంట్ పోర్షన్లో మీరు పఫ్ కానీ ఫ్రెంచ్ కానీ మీ ఇష్టం ఏదైనా కూడా తీసుకోవచ్చు అన్నమాట. అక్కడ నుంచి స్టైల్ అనేది మనకి లాస్ట్లో ఇలా కనిపిస్తుంది. లాస్ట్లో మనం క్లిప్ పెట్టుకోవాలండి. మేము సైడ్ పిన్స్తో మేనేజ్ చేసేసాము, జస్ట్ క్లాస్ అవుతుంది కాబట్టి. రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. చూడండి, ఒక్కొక్క బ్యాంగిల్ని పట్టుకొని అలా 1 టైం పైకి మళ్ళీ 1 టైం ఇలా కిందకి హెయిర్ని రిమూవ్ చేసుకోవాలి. బ్యాంగిల్స్ కూడా మన చేతిలోకి తీసేసుకోవచ్చు అన్నమాట. అదే ఇప్పుడు తీస్తుంది నేను. 1 టైం అలా పైకి మళ్ళీ 1 టైం 2 ఫింగర్స్లో పట్టుకొని క్రిందకి, అంతే. చాలా ఈజీ అండి. స్టైల్ వేస్తుంటే స్టూడెంట్స్ అంటున్నారు, మేడం ఇలా వేసాం కదా, రిమూవ్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందేమో అని. లేదమ్మా, చాలా ఈజీగా ఉంటుంది. అది కూడా చూపిస్తాను అని మళ్ళీ చూపిస్తున్నానండి. మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూసినట్లయితే మేడం ఓకేనా అండి. స్టైల్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ నేము వేజెండ్ల బ్యూటీషియన్. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి హెయిర్ స్టైల్స్కి సంబంధించి. ఒకసారి మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే.